అందరూ 1,00,000 అవ్వగానే ఇంటర్వ్యూ ఇస్తున్నారు గదా! మీరేంటి ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వలేదు అన్నట్టుగా నాకు కామెంట్ చేశారు. 1,00,000 దాటగానే నాకు గూడా ఇంటర్వ్యూ కోసం అప్రోచ్ అయ్యారు. అప్పుడు నాకు కుదరలేదు. మళ్ళీ ఒకరిద్దరు అడిగారు గానీ, కాకపోతే నా మైండ్‌లో ఒక ఆలోచన ఉంది. దాన్ని రీచ్ అయిన తర్వాత చూడొచ్చులే అని జెప్పి నేను గూడా స్కిప్ చేసేసా. అయినా ఇంటర్వ్యూ ఇచ్చేంత సీన్ మనకింకా రాలేదని నా ఫీలింగ్. చూద్దాం ఫ్యూచర్‌లో. ఇంక వీడియోలోకొచ్చేస్తే ఇక్కడ నేను సోయా పులావ్ చేస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని గంట పాటు నానబెట్టుకున్న సోయా చంక్స్, కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఓ అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఒక కప్పు రైస్ కి 2 కప్పుల చొప్పున నీళ్లు వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా వేసి 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అది అక్కడ ఉడికే లోపు నేనైతే ఇక్కడ రైతా ప్రిపేర్ చేసేసి కీరా కూడా కట్ చేసి పెట్టేసుకున్నా. వేడి మీద ఉంది కాబట్టి కొంచెం మాయిశ్చర్ గా కనిపిస్తుంది కానీ ఆరిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.